అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. విజయాన్ని సాధించినటువంటి పాండవులు సంతోషంగా తమ తమ శిబిరాలకి చేరుకున్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా చాలా కాలంగా యుద్ధం చేసి బడలిపోయినటువంటి కారణం చేత రెండు మానసికంగా ఒక సంతోషాన్ని పొంది ఉన్న కారణం చేత హాయిగా నిద్రపోయారు. అటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క పాండవులను సాత్యకిని తన వెంట పెట్టుకొని ఆ శిబిరాలలో ఉంచకుండా వేరు ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు ఆ రోజున. కాబట్టి పాండవులు సాత్యకి వేరొక చోట విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ మిగిలినటువంటి వాళ్ళు దృష్టజుమ్నుడు, శిఖండి, పాంచాల రాజులు, విరాట సంబంధమైనటువంటి రాజులు, ఉపపాండవులు వీళ్ళందరూ కూడా ఎప్పుడూ విడిది చేసేటటువంటి ప్రదేశంలోనే శిబిరాలలో హాయిగా నిద్రపోయి ఉన్నారు. యువతల కౌరవపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు, దుర్యోధనుడు నలుగురే మిగిలేరు. అందున దుర్యోధనుడు భీమసేనుని యొక్క గదా దండపు దెబ్బల చేత తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోయాడు. దుర్యోధనుడు అశ్వత్థామని సర్వసైన్యాధిపతిగా అభిషేకించాడు. ఎలాగైనా పాండవుల మీద కక్ష తీర్చుకోవాలనేటటువంటి భావన ఆ అశ్వత్థామలో బాగా నిండిపోయి ఉన్నది మనసులో. దానికి తోడు తండ్రిని దృష్టజుమ్నుడు చాలా అసందర్భంగా అందరూ బాధపడేటటువంటి రీతిలో సంహరించాడు అనేటటువంటి భావన అశ్వత్థామలో పేరుకుపోయింది. కాబట్టి కేవలం దృష్టజుమ్నుడిని సంహరించడం కాదు, ఆ సంహార ప్రక్రియ బహు క్రూరంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన అశ్వత్థామలో ప్రవేశించి ఉంది. ఎప్పుడు ఒక వ్యక్తి అకస్మాత్తుగా రాక్షసుడైపోవడం అనేటటువంటిది సంభవించడం కొంచెం కష్టం. ఇప్పుడు ఏదో సందర్భంలో తప్ప అట్లా జరిగే అవకాశం ఉండదు. సర్వసాధారణంగా మొట్టమొదటి నుంచి ఉండేటటువంటి సంస్కృతి, మొట్టమొదటి నుంచి ఉండేటటువంటి భావజాలం, మొదటి నుంచి ఉండేటటువంటి నెమ్మదితనం ఏది ఉంటుందో అది అటువంటి భావాలు వచ్చినా దాన్ని కప్పగలుగుతుంది, కొంత తగ్గించగలుగుతుంది, తాత్కాలికంగా ఏర్పడిన ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ అటువంటి భావజాలం, అటువంటి సంస్కృతి మనిషి యందు లేనప్పుడు అది ఒక్కసారి వచ్చినటువంటి ఆవేశాన్ని, క్రూరభావాల్ని అదుపు చేయడంలో విఫలమవుతుంది. అప్పుడు మనిషి రాక్షసుడైపోతాడు. అయిపోయి ఎంత ఉన్మాదంతో ప్రవర్తిస్తాడు, ఎన్ని నియమాలకి నీళ్లు విడిచిపెట్టేస్తాడు, ఎంత రాక్షసుడిలా ప్రవర్తించగలుగుతాడు అన్నదానికి అశ్వత్థామ సౌప్తిక పర్వంలో ప్రవర్తించినటువంటి ప్రవర్తనే ఒక ప్రబల సాక్ష్యంగా నిలబడుతుంది. కాబట్టి దుర్యోధనుడు తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోయి ఉంటే ఇక మిగిలినటువంటి ముగ్గురు, ఈ కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ బడలిపోయినటువంటి వారై ఆ పాండవుల యొక్క శిబిరం దగ్గరకు వచ్చి దాని వైభవాన్నంతటినీ మనసులో గమనించినటువంటి వారై దూరంగా ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి కోసమని పడుకున్నారు. చీకటి పడిపోయింది.
ఈ కృతవర్మకి కృపాచార్యుడికి బడలిక కారణంగా గాఢమైనటువంటి నిద్ర పట్టేసింది. అశ్వత్థామకి మాత్రం నిద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదు అంటే మనసు ఉడికిపోతోంది. తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారిని దృష్టద్యుమ్నుడు చాలా క్రూరమైనటువంటి పద్ధతిలో సంహరించాడు. అట్లా తన యొక్క తండ్రిని సంహరించినటువంటి దృష్టద్యుమ్నుడు హాయిగా నిద్రపోతూ ఉంటే, విజయాన్ని సాధించాను అని సంతోషంతో ఉంటే, తాను ఇక్కడ ఇలా పడుకోవడానికి అశ్వత్థామక మనసు రాలేదు. ఆ కారణం చేత ఎట్లాగైనా దృష్టద్యుమ్నుడిని శిఖండిని సంహరించాలనేటటువంటి పూనిక మనసులో పెరిగిపోయింది. పైగా పాండవ పక్షంలో మొట్టమొదటి నుంచి విజయం సాధించే వరకు చిట్ట చివరి వరకు యుద్ధంలో సర్వసైన్యాధిపతిగా దృష్టద్యుమ్నుడే ఉన్నాడు. కానీ కౌరవ పక్షంలో సర్వసైన్యాధిపతిగా భీష్ముడు యుద్ధాన్ని ప్రారంభం చేస్తే చిట్ట చివరికి అశ్వత్థామ సర్వసైన్యాధిపతి అయ్యాడు. సర్వసైన్యాధిపతిగా ఉన్న కారణం చేత ఎట్లా పాండవుల మీద విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒత్తిడి ఒకటి మనసులో ఉంది. దానికి తోడు వెనక సైన్యం లేదు, చతురంగ బలాలు లేవు, రథాలు లేవు, పెద్ద పెద్ద వీరులు లేరు. ఉన్న రాజా యుద్ధభూమిలో పడిపోయాడు. ఆయన మరణించే లోపల ఏదో ఒక శుభవార్త ఆయనకి చెప్పాలి. ఆయన పట్ల కృతజ్ఞతా భావాన్ని ఆవిష్కారం చెయ్యాలి. ఆయన సంతోషంగా వెళ్ళిపోవాలి ఈ భూమిని విడిచిపెట్టి. ఈ త్వర ఒకటి అశ్వత్థామ మనసులో ప్రవేశించి ఉంది. కాబట్టి మరునాడు తెల్లవారే వరకు, తెల్లవారిన తరువాత ఏదో ధార్మికంగా యుద్ధం చేయడం, యుద్ధం చేసి ఒక ప్రబలమైనటువంటి విజయాన్ని చేజిక్కించుకొని వెళ్ళి దుర్యోధనుడికి నివేదించి దుర్యోధనుడు సంతోషిస్తే తాను సంతోషించడం, ఇటువంటి పద్ధతిలో ఆయన ఆలోచనలు వెళ్ళలేదు. కానీ సురక్షితమైనటువంటి పాండవుల యొక్క శిబిరాన్ని ఎలా చుట్టుముట్టాలి, ఎలా సంహరించాలి అన్న విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. నిజానికి అంతకు ముందు రోజు శల్యుడు బ్రతికున్నటువంటి రోజున ఈ కౌరవులందరూ కూడా ఎక్కడ రాత్రికి రాత్రి పాండవులు వచ్చి తమ మీద పడతారో అనేటటువంటి భయంతో సరస్వతీ నదీ తీరంలో విడిది చేశారు. కానీ నిజానికి పాండవ పక్షం అటువంటి భయంతో లేదు. ఎందుకనంటే దుర్యోధనుడు కూడా పడిపోయాడు. ఇక మిగిలిన ముగ్గురు వీరులు రాత్రికి రాత్రి వచ్చి ఏదో మీద పడిపోయి యుద్ధం చేసి తమని సంహరిస్తారనేటటువంటి భయం కానీ అనుమానం కానీ ఆ పాండవ వీరులకు లేని కారణం చేత వారందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. అటువంటి సమయంలో మర్రి చెట్టు కింద పడుకుని పైకి కేవలం యాదృచ్ఛికంగా చూస్తున్నాడు అశ్వత్థామ. ఆ చెట్టు యొక్క కొమ్మలన్నీ చాలా విశేషంగా పెరిగిపోయి ఉన్నాయి. అందులో మర్రి చెట్టు చాలా విశాలంగా పెరుగుతుంది, పెరిగి ఊడలు దింపేస్తుంది. అంత పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద పడుకున్నవాడికి నిద్ర పట్టకపోయినా కళ్ళు తెరిచి పైకి కొమ్మల వంక చూస్తున్నాడు. అనేక కాకులు వచ్చి ఆ కొమ్మలలో గూళ్ళు పెట్టి పడుకుని నిద్రపోతున్నాయి. కాకులతో పాటుగా సహజంగా వాటి సంతానం అంతా కూడా నిద్రపోతుంది. కాకులు లేచి ఉన్నాయనుకోండి, చాలా సందడిగా ఉంటుంది, చాలా అల్లరిగా ఉంటుంది, అదే పనిగా అరుస్తూ ఉంటాయి. కానీ అన్ని కాకులు నిద్రపోతున్నాయి. కటిక చీకటి, మర్రి చెట్టు, దాని నీడలో ముగ్గురు పడుకుని ఉన్నారు. ఇద్దరు నిద్రపోతున్నారు. అశ్వత్థామ ఒక్కడే నిద్రపోవట్లేదు. అనుకోకుండా పైకి చూస్తున్నాడు. ఎక్కడి నుంచో ఒక పెద్ద గుడ్లగూబ ఒకటి వచ్చింది. ఆ రాత్రివేళ వచ్చినటువంటి గుడ్లగూబ ఒక కొమ్మ మీద వాలి ఏమీ సవ్వడి చేయకుండా ఆ నిద్రపోతున్నటువంటి కాకులన్నిటి వంక చూసింది. గుడ్లగూబ వచ్చింది, నిద్రపోతున్న తమని సంహరిస్తుందేమో అనేటటువంటి ఆలోచన కాకులకు కలిగేటటువంటి అవకాశం లేదు. పగలైతే అసలు గుడ్లగూబ వచ్చే అవకాశం లేదు. రాత్రి అయితే గుడ్లగూబ వచ్చినా తెలుసుకునే అవకాశం కాకులకు లేదు. కాబట్టి కాకులు నిద్రపోతున్నాయి. ఆ వచ్చినటువంటి గుడ్లగూబ ఈ నిద్రపోతున్నటువంటి కాకుల వంక చూసింది. ఏ ఒక్క కాకి నిద్ర లేచినా మిగిలిన కాకులు లేవడానికి అరుస్తుంది. అది కానీ ఆ గుడ్లగూబ నుంచి తప్పించుకుందనుకోండి, ఆ తప్పించుకున్న కాకి ఆందోళనకరంగా అరిచిందనుకోండి, మిగిలిన కాకులన్నీ లేస్తాయి. లేస్తూనే కాకులన్నీ చెట్టు మీద చుట్టూ తిరుగుతూ అరిస్తే మిగిలిన కాకులన్నీ లేచిపోతాయి. అన్ని కాకులు లేచిపోతే ఏమో గుడ్లగూబ పరిస్థితి ఎలా ఉంటుందో, అన్నీ కలిసి వచ్చి పొడి చేస్తాయి.
అందుకే పరమ నిశ్శబ్దంగా ఏమీ చప్పుడు చేయకుండా నిద్రలో ఉన్నటువంటి కాకుల దగ్గరికి వెడుతోంది. కొన్నిటి కంఠముల్ నులుపు, కొన్నిటి కాళ్ళుల త్రుంచు నుగ్రతన్, కొన్నిటి పక్షముల్ నరకు, కొన్నిటి పొట్టలు వ్రొచ్చు లీలమై, కొన్నిటి నప్పళించుకొని కొలెముకల్ ఉరుమాడు, ఇట్టుల ఎన్నిటినయ్యులూకము రయం బెసగన్ వధించ భూవరా. ఆ వచ్చినటువంటి గుడ్లగూబ కొన్నిటి కంఠముల్ నులుపు, కొన్నిటి కంఠం దగ్గరికి వెళ్ళి ఆ కంఠాన్ని నులిమి చంపేసింది. నిద్దట్లోనే కాకి చచ్చిపోయింది. కొన్నిటి కాళ్ళు త్రుంచు నుగ్రతన్, కొన్ని కాకులు ఇక ఎగరడానికి వీలు లేకుండా ఆ కాళ్ళు కొరికేసింది. కొన్నిటి పక్షముల్ నరకు, కొన్ని కాకులకు రెక్కలు కత్తిరించేసింది. కొన్నిటి పొట్టలు వ్రచ్చు లీలమై, వాడి అయినటువంటి ముక్కుతో పొడిచేసి కొన్ని కాకుల యొక్క పొట్టలు చీల్చేసింది. కొన్నిటిని అప్పళించుకొని కోలెముకల్ నిరుమాడు, కొన్నిటికి ఆ వెన్నుపూసకి సంబంధించినటువంటి ఎముకలు విరిగిపోయేటట్టుగా పొడిచేసింది. అలాగే ఇట్టుల ఎన్నిటినయ్యులూకము రయం బెసగన్ వధించ భూవరా. ఈ విధంగా ఆ వచ్చినటువంటి గుడ్లగూబ కాకులన్నిటినీ చంపేసింది. ఆ మర్రి చెట్టు మీద ఉన్నటువంటి కాకులు చాలా చచ్చిపోయాయి. ఎక్కడ చడీ చప్పుడు లేదు, ఏ విధమైనటువంటి శబ్దం లేదు, అన్ని కాకులు తెలుసుకునే అవకాశం లేదు. ఒక్క గుడ్లగూబ ఇన్ని కాకుల్ని చంపేసింది. ఇది చూశాడు అశ్వత్థామ, పడుకున్నవాడు. చూసి, ఓహో, నాకు ఈ పక్షి పాఠం చెప్పింది. శిబిరంలో నిద్రపోతున్నటువంటి దృష్టజుమ్నాది వీరులందరినీ ఎలా చంపాలో నాకు అర్థమైంది. నిద్రపోతున్న వాళ్ళని నిద్రపోతున్నట్టుగానే సంహరించేయాలి. ఇక ఆయనకి ధర్మము అనేటటువంటి మాట, యుద్ధ నియమములు అనేటటువంటి మాట, ఇవన్నీ జ్ఞాపకం రాలేదా అన్న ప్రశ్న అంకురించడానికి వీల్లేదు. ఎందుకని అంటే అటువంటి పైశాచికమైన స్థితిలో మనసు ఉంది. చంపడం ఒక్కటే ప్రధానంగా ఉంది. అటువంటి ఉద్రిక్తమైనటువంటి ఆలోచనలు మనసులో రగులుకుని ఉన్నాయి. కాబట్టి ధార్మికమైనటువంటి యుద్ధం చేసి పాండవుల్ని చంపడానికి వాళ్ళు మహాత్ములు. వాళ్ళ యొక్క తేజస్సు ముందు తన తేజస్సు అణిగిపోతుంది. అవతలి పక్షంలో కృష్ణార్జునులు ఉన్నారు. కాబట్టి యుద్ధం చేసి వాళ్ళని చంపడం అనేటటువంటిది సాధ్యం కాదు. పైగా యుద్ధం చేసి ఏదో ఎప్పటికో ఎవరినో మట్టు పెట్టినా ఆ శుభవార్త వినడానికి దుర్యోధనుడు ఉండడు. 2 తొడలు విరిగిపోయాయి కాబట్టి ఎంతో కాలం బ్రతకడు. ఆయన వెళ్ళిపోతాడు, ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. కాబట్టి తొందరగా దుర్యోధనుడికి శుభవార్త చెప్పాలి. చచ్చిపోయే లోపల పాండవులలో ప్రధానమైనటువంటి వీరులందరూ మరణించారనేటటువంటి వార్త విన్న దుర్యోధనుడు సంతోషంతో శరీరాన్ని విడిచిపెట్టాలి. ఇన్ని రకాలైనటువంటి భావములు ఒక్కసారి ముప్పిరిగొన్నటువంటి ఆ అశ్వత్థామ పడుకుని ఉన్నటువంటి కృపాచార్యుణ్ణి కృతవర్మని మేలుకొల్పాడు. ఎంత కాదన్నా ఇప్పుడు అశ్వత్థామ సైన్యాధిపతి. నిద్రలేచినటువంటి కృపాచార్యుడు కృతవర్మ, అరే మనం నిద్రపోతున్నాం, ఈయన నిద్రపోకుండా ఎలా పాండవుల్ని గెలవాలి అని ఆలోచిస్తున్నాడు అని కించిత్ సిగ్గుపడి అకస్మాత్తుగా నిద్రలేచినటువంటి వారు ఆ అశ్వత్థామ యొక్క ముఖం వంక చూశారు. చూసిన తరువాత ఆ అశ్వత్థామ ఎట్లాగైనా దుర్యోధనుణ్ణి సంతోషపెట్టాలి, పాండవ పక్షాన్ని పరిమార్చాలి, ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు, తండ్రిని అంత భయంకరంగా చంపినటువంటి దృష్టజుమ్నుడు బ్రతకడానికి వీలు లేదు, పశువుని సంహరించినట్టు సంహరించాలి, ఇటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పేర్కొంటుంటే కృపాచార్యుడికి ఎక్కడో చిన్న అనుమానం కలిగినట్టుంది. అందుకని ఆయన వెంటనే ఆ అశ్వత్థామ యొక్క ఆలోచనలు ధార్మిక మార్గం వైపుకి మళ్ళేటట్టుగా తన సాధ్యమైనటువంటి ప్రయత్నాన్ని తాను చెయ్యడం మొదలుపెట్టాడు. అందుకని ఆయన అన్నాడు, పురుష ప్రయత్నం అవసరమే, తప్పకుండా చేయవలసిందే. యుద్ధం చెయ్యాలి, వైరిపక్షాన్ని సంహరించాలి అన్నది నిర్వివాదాంశం. తప్పకుండా యుద్ధం చేయవలసిందే. శరీరంలో ప్రాణములు ఉన్నంత వరకు ఆ పోరాటం అలా జరగవలసినది. విజయమో వీరస్వర్గమో. కానీ ఇప్పుడు ఇంత రాత్రి వేళ దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు.
పురుష ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా తోడు కావాలి. ఎందుకంటే ఒక రైతు ఎంత కష్టపడి భూమిని దున్నినా, ఎంత కష్టపడి విత్తనాలు మొదలైనటువంటివన్నీ సమకూర్చుకున్నా, దైవానుగ్రహం కలిగి వర్షం పడకపోతే వ్యవసాయదారుడు చేసినటువంటి కృషి నిరర్థకమైపోతుంది. అట్లాగే పురుష ప్రయత్నం ఎంత ఉన్నప్పటికీ దైవానుగ్రహం కలిసి రావాలి. ఆ దైవానుగ్రహం కలిసి రావడానికి మనిషి యొక్క ఆలోచన ధర్మసమ్మతంగా ఉండాలి. చేసేటటువంటి కార్యము ధర్మసమ్మతమై ఉండాలి. ధర్మము ప్రాతిపదిక అయి ఉండాలి. అంటూ ధర్మము తప్పక నయగతి కర్మాచరణంబు నడపగా ఫలసిద్ధిన్ నిర్మల యశమగు తప్పిన పేర్మి సెడదే నిందరాన్ అభేజ్యోత్సాహ అన్నాడు. ఓ అశ్వత్థామ, ధర్మాన్ని కానీ తప్పిపోయి ఎవరైనా కార్యాన్ని చెయ్యడం ప్రారంభం చేస్తే అటువంటి వారికి ఫలితము ఆనుకూల్యతని పొంది కలుగుతుంది అని చెప్పడం సాధ్యం కాదు. అనుకూల ఫలితాలు వస్తాయి అని చెప్పలేం. కానీ ఎవరైతే ధర్మం తప్పకుండా కార్యాన్ని ఆచరిస్తారో, అంటే దానికి ముందు వచ్చేటటువంటి ఆలోచన ధర్మబద్ధమై ఉండాలి, తదనంతరం కార్యాచరణము కూడా ధర్మబద్ధమై ఉండాలి, నీతియుక్తమై ఉండాలి, న్యాయంతో కూడినదై ఉండాలి. అటువంటిది ఏది ఉంటుందో అది తప్పకుండా ఫలసిద్ధిని కలుగజేస్తుంది. ఆ పైన అపకీర్తి రాకుండా ఉంటుంది. చేసిన పని వలన మనిషికి కీర్తి కలుగుతుంది. అన్నింటినీ మించి ఎప్పుడైతే ధర్మాన్ని న్యాయాన్ని విడిచిపెట్టి కార్యం చేస్తాడో అటువంటి వ్యక్తికి అపకీర్తి కలుగుతుంది, గౌరవం కూడా నశించిపోతుంది, ఎవరు గౌరవించరు. కాబట్టి ధార్మికమైనటువంటి కార్యాన్ని మనం చేయవలసి ఉంటుంది తప్ప అనాలోచితంగా పట్టుదలతో ఏదో కార్యాన్ని చెయ్యవలసిందే అని మొదలుపెట్టేస్తే దాని వలన ఒకటి భయం కలుగుతుంది. ఆ కార్యాన్ని తాత్కాలికంగా సాధించగలుగుతామేమో ఆ ఉన్మాదంలో, కానీ తర్వాత మాత్రం నేను ఇది సాధించాను అక్కడ నిలబడడానికి కుదరదు. వాడు విడిచిపెట్టి పారిపోతాడు. చీమ చిటుక్కుమంటే ఇది తెలిసిపోయిందేమో, నేనే చేశాను అనుకుంటారేమో, ఎవరొచ్చేస్తారో ఏం చేస్తారో అనేటటువంటి భయం ఏర్పడుతుంది మనిషికి. కాబట్టి తగినంత ఆలోచన లేకుండా ఉద్రేకంతో ధర్మాన్ని న్యాయాన్ని విడిచిపెట్టి అనాలోచితంగా పట్టుదలతో కార్యాలు చేయకూడదు. నిజంగా కృపాచార్యుడు చెప్పినటువంటి మాటలు పరమాద్భుతములు. అందరూ జీవితంలో గమనించి జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి మంచి మాటలు చెప్పాడు మహానుభావుడు. కాబట్టి అటువంటి కార్యముల వలన భయము, నింద కూడా కలుగుతుంది. శాశ్వతమైనటువంటి అపనింద పొందుతాడు. కాబట్టి అటువంటి దుష్కార్యములను మనం చెయ్యకూడదు. దాని వలన ఆపదలు సంభవిస్తాయి, వాటిని ఇక తప్పుకోవడం కుదరదు. అంటూ క్రోధము లోభమున్ భయము కూరిన చిత్తముతోడ దుష్క్రియా సాధన వృత్తి దుర్జనుడు సజ్జనులాగగ చేయు కార్యముల్ బాధల పెట్టకున్ని సిరిపాయగ చేయకయున్నెవాని తీవ్రాధినితాంత దుఃఖ హృదయత్వము తేరకయున్నెవానికిన్. దుర్యోధనుడి దృష్టిలో పెట్టుకొని కృపాచార్యుల వారు మాట్లాడుతున్నారు. ఒకటి ఉండకూడనటువంటి ప్రధానమైన లక్షణం కోపం. ఆ కోపం అణగడం అనేటటువంటిది లేకుండా, అర్థం లేకుండా, సందర్భం లేకుండా ఇంకా అట్లాగే కొనసాగుతూ ఉంటే ఒక వ్యక్తి మనసులో, దానికి దురాశ కూడా తోడైతే, భయముతో నిండిపోయినటువంటి మనసుతో కార్యములను దుర్మార్గుడు చేస్తున్నప్పుడు మంచివాళ్ళు అట్లా చెయ్యకూడదు 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 అని హితాన్ని ఆశించి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటని పెడచెవిన పెట్టి దుర్మార్గమైనటువంటి పనులకు ఒక వ్యక్తి పూనుకుంటే వాడు సాధించగలిగినది ఉండదు సరికదా. తీవ్రమైనటువంటి మనోవ్యాధిని పొంది దుఃఖంతో కూడుకున్నటువంటి మనసు కలిగిన వాడై నిరంతర శోకాన్ని పొందకుండా ఎట్లా ఉంటాడు? ఇవన్నీ ఉన్నవాడు ఎవరు? దుర్యోధనుడే. ఆ కోపం, ఆ దురాశ, ఆ పట్టుదల, ఎప్పుడూ మనసులో దుర్మార్గపు ఆలోచనలు, విదురుడి లాంటి మహానుభావుడు చెప్పినా కూడా వినకపోవడం, వినకుండా నేను సాధించగలనని బయలుదేరడం, బయలుదేరిన తర్వాత
18 రోజులలో ఇది అసాధ్యమని తెలుసుకొని అధర్మం రక్షించదని అనుభవంలోకి వచ్చిన తర్వాత అప్పుడు శోకమూర్తి అయి 18 రోజుల ముందు ఎంత వైభవంగా బయలుదేరాడో 18 రోజుల తర్వాత అంత దిక్కులేని వాడిగా ఒక్కడు యుద్ధభూమిలో పడిపోయి ఉండడం. కాబట్టి ఇవి వద్దు అన్న పనులు ఆలోచన లేకుండా దుర్మార్గపు పద్ధతులలో చేసేటటువంటి వాళ్ళు పొందుతారు కదా అని పలికి, నీ మనసు కలత చెందకుండా ఉన్నట్లుంటే అప్పుడు చేయతగినటువంటి పని ఏమైనా నీకు అనిపిస్తే చెప్పు, తప్ప కలత చెందిన మనసుతో ప్రతిపాదన చెయ్యవద్దు. కాబట్టి శత్రునాశనం చెయ్యగలిగినటువంటి అశ్వత్థామ అటువంటి ఆలోచన ఉంటే చెప్పు. దుర్యోధనుడు అటువంటి అవివేక మార్గంలో ప్రయాణించి కదా పాండవులను ఢీకొని నశించిపోయాడు. ఉత్తమమైనటువంటి పాండవులను బాధ పెట్టడానికి ప్రయత్నించాడు. ధర్మం కాపాడి తీరుతుంది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. దుర్యోధనుడు చెడిపోయి నాశనమైపోయి ఒక్కడూ పడిపోయి ఉన్నాడు. కాబట్టి మనం కాదు నిర్ణయం చెయ్యవలసింది. ఇప్పుడు మనం నిద్రపోవడం మానేసి రాత్రికి రాత్రి ఈ క్షణంలో ఎలా దృష్టజ్యుమ్నాదులను మట్టు పెడదాం అన్న ఆలోచన వద్దు. ఇప్పుడు దుర్యోధనుడు కూడా లేడు, ప్రభువు ధృతరాష్ట్రుడు. కాబట్టి ఒక పని చేద్దాం, మన ఆలోచనకి ఏది వస్తే అటువంటి కార్యాన్ని మనం అనుసరించద్దు. హస్తినాపురానికి వెడదాం, అక్కడ ధృతరాష్ట్రుడు ఉంటాడు. ధృతరాష్ట్రుడు కూడా దుర్యోధనుడి కన్నా తక్కువడేం కాడు. కానీ పక్కన గాంధారి ఉంటుంది, ఆవిడ ధర్మపక్షపాతి. ఆ పైన విదురుడు ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట కాదనే వాళ్ళు అక్కడ లేరు. కాబట్టి ధృతరాష్ట్రుడు గాంధారి చెప్పిన మాటలు, యువతల విదురుడు చెప్పిన మాటలు వింటాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ధృతరాష్ట్రుడితో మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత ధృతరాష్ట్రుడు ఏం చెప్తే దాన్ని తప్పకుండా మనం చేద్దాం. తప్ప మనం తొందరపడిపోయి ఏ పని చెయ్యవలసి వస్తే ఆ పనిని చేసేయడం మాత్రం యోగ్యమైనటువంటి పని కాదు అని చెప్తే అశ్వత్థామ దృష్టజ్యుమ్నుడి మీద మనసులో ఏర్పడిపోయినటువంటి పగ కారణంగా కృపాచార్యుల వారు చెప్పినటువంటి మాటలు అంగీకరించలేదు. నేను ఇప్పటికిప్పుడు వెళ్ళి చంపవలసిందే, శీఘ్రంగా ఈ క్షణంలోనే వెళ్ళిపోయి నేను ఆ దృష్టజ్యుమ్నుడితో యుద్ధం చేస్తాను, అనేకులను సంహారం చేసేస్తాను, రక్తంలో తడిసిపోయేటట్టుగా ఎంతోమంది యొక్క పీకల్ని కత్తితో కోసేస్తాను, గెలుపు నూరట నొదువు నగ్గలపు నిద్ర పినుగుల బోలెనున్న ఆ బిరుదుమగల చంపి పీనుంగు పెంట కావింపవలయు శిబిరమెల్లను భూతముల్ సెలగుచుండా. అందుకు సౌప్తిక పర్వమైంది. వాళ్ళందరూ కూడా మనం యుద్ధంలో గెలిచాము అనేటటువంటి సంతోషంతో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు. ఇది అనుకూలమైనటువంటి సమయం. గుడ్లగూబని చూశాడు కదూ కాకుల్ని చంపడం. కాబట్టి ఈ అనుకూలమైన సమయంలో మనం ఆ శిబిరంలోకి ప్రవేశించాలి. వాళ్ళు అప్పటికే పీనుగులు పడిపోయినట్టుగా ఉంటారు. ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నవాడు శవంలాగే పడి నిద్రపోతూ ఉంటాడు. శవం ఎలా ఉంటుందో గాఢ నిద్రలో ఉన్నవాడు అట్లాగే కదా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ గాఢ నిద్రలో ఉన్నవాడిని శాశ్వత నిద్రలోకి పంపించేయాలి. వాడేం లేవడు, మనతో పెనుగులాడ్డు. చెయ్యవలసిందేమిటి? పడుకున్న వాడిని పడుకున్నట్టుగా కంఠాలు కోసేయడమే. కాబట్టి ఎంత తేలిక పని. దుర్యోధనుడు మరణించే లోపల దుర్యోధనుడికి ఆ శుభవార్త చెప్పచ్చు, మేము ఇంతమందిని చంపేశామని. కాబట్టి ఇప్పుడు ఈ క్షణంలోనే ఆ శిబిరాలలోకి ప్రవేశించాలి. ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న వాళ్ళందరినీ కూడా శాశ్వత నిద్రలోకి పంపించేసి మనం బయటికి వచ్చేసేటప్పటికి ఒక్కటే మార్పు ఉండాలి. ఏమిటా మార్పు? మనం లోపలికి వెళ్ళేటప్పటికీ శిబిరాలు నిశ్శబ్దంగా ఉంటాయి. ఎందుకని? అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మనం బయటికి వచ్చేసేటప్పటికీ నిశ్శబ్దంగా ఉంటాయి. ఎందుకని? అందరికీ కంఠాలు కోసేసాం. అప్పుడు పీనుగులా నిద్రపోతూ ఉన్నాడు. ఇప్పుడు నిద్రపోతున్నవాడు పీనుగైపోయాడు. అంతే తేడా. అట్లా చెయ్యడానికి ఇంతకన్నా అనుకూలమైన సమయం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం శిబిరాల్లోకి వెళ్ళిపోదాం. దృష్టజ్యుమ్నుని ముట్టిపట్టుదు మదోద్రేకం బడంగింతు ఉత్కృష్టాస్త్రంబుల చంప అల్క పశుంభంగి చంపినంగాని పోదు ఇష్టావాప్తి అనంగనాకిదియ కాదే ఇప్పుడు
కౌంతేయులన్ కష్టస్వైర విధాభియోగ మృతులం కావింతు నుగ్రాకృతిన్. అశ్వత్థామ యొక్క మనసు ఎంత పైశాచిక ప్రవృత్తిని పొంది ఉంది అన్నదానికి ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రతిపాదనయే ప్రబల తార్కాణం. దృష్టజ్యుమ్నుని ముట్టి పట్టుదు. ఆ దృష్టజ్యుమ్నుడు గాఢనిద్రలో ఉండగా పట్టుకుంటాడు. మదోద్రేకంబడంగింతు, అతని యొక్క మదం అడగిపోయేటట్టుగా. ఉత్కృష్టాస్త్రంబుల చంప, ఏదో నిద్రలేపి యుద్ధానికి రా అని చెప్పి అక్కడి నుంచి ఏదో అస్త్రాలు ప్రయోగించి చంపుతాను అనుకుంటున్నారేమో, అదేం చేయను. అల్క పశుభంగిని పోదు. నా కోపం పోవాలి అంటే పశువుని చంపినట్టు చంపేస్తాను. అలా చంపేస్తే తప్ప పోదు. అంటే అంత క్రూరంగా చంపాలి, అది ఆయన కోరిక. ఇష్టావాప్తి అనంగనాకిదియ కాదే, ఇప్పుడు నాకు ఇష్టమైన పని ఏదైనా ఉంటే అదే ఇప్పుడు. అలా చంపాలి దృష్టజ్యుమ్నుడిని. కౌంతేయులం కష్టస్వైర విధాభియోగ మృతులంకావింతు నుగ్రాకృతిన్. అక్కడ ఉన్నటువంటి పాండవుల్ని కూడా ధర్మము అధర్మము ఇవన్నీ ఏం పట్టించుకోను. క్రూరమైనటువంటి విధానంతో నాకు ఏది ఇచ్చ వచ్చిందో దాన్ని అమలు చేస్తాను. అంతేకాని ఇది ఇలా చెయ్యొచ్చా అన్న మాటకి తావులేదు. అటువంటి పద్ధతిలో చంపాలనుకుంటున్నాను. చంపితే కానీ నా యొక్క కోపం తీరదు. 2 పితృరుణం తీరదు. నా తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారిని అంత నీచంగా చంపినటువంటి దృష్టజ్యుమ్నుణ్ణి నేను అలా చంపవలసిందే అని చెప్పి ప్రతిపాదన చేస్తే వెంటనే కృపాచార్యుల వారు మళ్ళీ అన్నారు, కావాలంటే రేపు మనం ఉన్నటువంటి పాండవ సైన్యం మీద దండెత్తి వెడదాం. వెడితే మన ముగ్గురం కూడా అరివీర భయంకరులం కాబట్టి మన జోలికి రావడం, మనని యుద్ధంలో మట్టు పెట్టడం దేవతలకి కూడా సాధ్యం కాదు. కృతవర్మ దివ్యమైనటువంటి అస్త్రములను పొంది ఉన్నవాడు, బలం కలిగినటువంటి వాడు, గొప్ప శౌర్యం కలిగినటువంటి వాడు. నా గురించి నేను చెప్పుకోకూడదు అశ్వత్థామ, మీకు తెలుసు. ఇక నువ్వు సాక్షాత్తు ద్రోణాచార్యుల వారే బ్రతికుంటే ఎంత శక్తివంతుడో అంత శక్తివంతుడివి. కాబట్టి ఇక ఈ పూటకి దాని గురించి ఎక్కువ ఆలోచించకు. నీలో రాకూడని ఆలోచనలు వస్తున్నాయి. ఆ కవచం తీసేసి వింటి నుంచి ఆ నారి తొలగించి హాయిగా ఇవాళ రాత్రికి నిద్రపోయి లేస్తే ఆలోచన నిర్మలత్వాన్ని పొందుతుంది. కాబట్టి ఆ కోపము అతిశయాన్ని పొందినటువంటి వాడు, డబ్బుని గూర్చి ఆలోచించేవాడు, వ్యాధిగ్రస్తుడు, ఇటువంటి వాళ్ళకి నిద్ర పట్టదు కదూ. కాబట్టి నన్ను నిద్రపొమ్మంటే ఎక్కడ నిద్రపోతాను? నేను నిద్రపోలేను. మీరు నిద్రబొమ్మంటున్నారు, ఆలోచన నిర్మలమవుతుందంటున్నారు, కానీ నాకు అది సాధ్యం కాదు అంటాడు అశ్వత్థామ. అంటే అంత పట్టుదల మీద ఉన్నాడు. కృపాచార్యుల వారు నయాన భయాన మంచిగా ధార్మికంగా ఎన్ని మంచి మాటలు చెప్పచ్చో అన్ని మంచి మాటలు చెప్పారు. కానీ వినడానికి సిద్ధంగా అశ్వత్థామ లేడు. ఒక్క ఉదుటున లేచి, నేను ఇప్పుడు పాండవ శిబిరాల మీద పడిపోతున్నాను, మీరు కూడా నాతో రావలసిందే అని చెప్పి చటుక్కుని రథం ఎక్కాడు. చేసేది లేక సైన్యాధిపతి వెనకాతల కృపాచార్యుల వారు కృతవర్మ కూడా బయలుదేరారు. వాళ్ళు పాండవ శిబిరాలకి వెడుతున్నటువంటి సమయంలో మార్గమధ్యంలో ఒక పరమాద్భుతమైనటువంటి భూతం ఒకటి కనపడింది. అది చరిత శోణితమగు శార్దూల చర్మంబు పరిధానకరణి విభాసితముగా ఉరగాత్మకములైన ఉపవీతములు హారములు అంగదములు పొలుపు మిగుల వివృత విశాలాస్య వివరంబు నిశిత దంష్ట్రానికరంబు ఘోరంబు కాగా భాసురకాంతి వికాసంబులగు లోచనంబులు బహుసహస్రంబులొప్ప ఉగ్రమును సుందరమును ఉజ్వలంబూనై మహాకారమద్భుతమవహింప భూతమొక్కటి భీషణ స్ఫురణ మెసగా ఆ గురుపుత్రు కట్టెదుర నిలిచే. అలా వెడుతున్నటువంటి సమయంలో నెత్తురోడుతున్నటువంటి పులి చర్మాన్ని కట్టుకొని పావుల్ని ఆ ఒంటి మీద జంఝాలుగాను హారాలుగాను ధరించి అంగదములు అంటే భుజకీర్తులు ప్రకాశిస్తుండగా తెరచినటువంటి పెద్ద రంధ్రమా అన్నట్టుగా ఉన్నటువంటి నోటితోటి చాలా పదునుగా ఉన్నటువంటి కోరలు నోటికి 2 వైపుల నుంచి బయటికి వచ్చి ఉండగా చాలా భయంకరమైనటువంటి రూపంతో
ప్రకాశించేటటువంటి అనంతమైనటువంటి నేత్రములతోటి సుందరంగా ప్రకాశిస్తున్నటువంటి ఒక పెద్ద భూతం ఒకటి అశ్వత్థామకి ఎదురుగుండా ప్రత్యక్షమైంది. ఆ మహాభూతం ఏదైతే ఉందో దాని యొక్క నోట్లోంచి, ముక్కురంధ్రాల్లోంచి, చెవుల్లోంచి, కన్నుల్లోంచి మంటలు బయటికి వచ్చి ఆకాశం వరకు పరివ్యాప్తమవుతున్నాయి. దాని యొక్క శరీర కాంతి కిరణములలోంచి శంఖము, చక్రము, గదా ధరించినటువంటి విష్ణుస్వరూపములు అనేకములు వెలువడుతున్నాయి. అంటే అంత గొప్ప స్వరూపం ఒకటి ఎదురుగుండా దర్శనమిచ్చింది. వెంటనే అశ్వత్థామ ఆ మహాభూతాన్ని తొలగిస్తే తప్ప పాండవుల యొక్క శిబిరానికి వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి అనేకమైనటువంటి బాణములను ప్రయోగించాడు, బల్లెములను వేశాడు. కానీ పెద్ద నోరు తెరిచి ఆ మహాభూతం వాటినన్నింటినీ కూడా మింగేసింది. తదనంతరం అశ్వత్థామ శక్త్యాయుధాన్ని ప్రయోగించాడు. అది ఆ భూతానికి తగిలి చిన్న చిన్న ముక్కలై నశించిపోయింది. భయంకరమైనటువంటి ఖడ్గాన్ని లాగి గట్టిగా విసిరాడు. అది ఆ మహాభూతానికి తగిలి దూది ఎలా కాలిపోతుందో అలా కాలిపోయింది. ఆ తర్వాత చక్రాయుధముల యొక్క సమూహాన్ని ఆ భూతం మీదకి విసిరాడు. ఆ చక్రాయుధములను, బాణములను మింగేసింది. తర్వాత గదను ప్రయోగించాడు అశ్వత్థామ, దాన్ని కూడా మహాభూతం మింగేసింది. ఆకాశంలో ఆ అశ్వత్థామకి ఎంతోమంది విష్ణు స్వరూపాలు కనపడుతున్నారు. చాలా ఆశ్చర్యపోయాడు. పూర్వం ఎప్పుడూ ఇటువంటి రూపాన్ని చూడలేదు. ఇటువంటి మహాభూతం అడ్డొచ్చింది, పాండవ సంహారం చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఇది ఎవరో నాకు తెలియదు, ఇది ఎందుకు ఇలా అడ్డుకుంటోందో తెలియదు. ఇది ప్రతిబంధకంగా నిలబడినటువంటి కారణం చేత నేను పాండవులను తాకలేననేటటువంటి విషయం మాత్రం సుస్పష్టం అవుతోంది. ఈ కారణంగా నేను పాండవులను కానీ, ఉప పాండవులను కానీ, దృష్టజ్యుమ్నుడిని కానీ, మిగిలినటువంటి రాజుల్ని కానీ, శిఖండిని కానీ సంహరించలేను అని అనుకుని నా ఆలోచన విధానంలోనే దోషం ఉంది. దోషభూయిష్టమైనటువంటి ఆలోచనతో బయలుదేరినటువంటి నాకు ఇంత పెద్ద ప్రతిబంధకం వచ్చింది. ఆవుని కానీ, బ్రాహ్మణుణ్ణి కానీ, బాలుణ్ణి కానీ, ముసలివాడిని కానీ, గ్రుడ్డివాడిని, చెలికాడిని, సోదరుడిని, మందబుద్ధి కలిగినటువంటి వాణ్ణి, ఏమరపాటుతో ఉన్నటువంటి వాణ్ణి, గురువుని, పిచ్చివాణ్ణి, నిద్రపోతున్న వాణ్ణి, స్త్రీని, భయపడిన వాణ్ణి అస్త్రశస్త్రాలతో కొట్టి బాధించకూడదు అని చెప్పి ఆర్యులు పలుకుతూ ఉంటారు. కానీ నేను అటువంటి జాబితాలో ఉన్నటువంటి వాళ్ళని సంహరించడానికే వెడుతున్నాను. నిద్రపోతున్న వాళ్ళని నిద్రపోతున్నట్టుగా చంపాలి అని అనుకున్నాను. అందుకే నాకు ఇంతటి మహాభూతం అడ్డొచ్చింది. కాబట్టి నా కార్యమును నేను సాధించలేను అని మనసులో అనుకుని, అయినా కూడా తీవ్రమైనటువంటి కోరిక మనసులో పూనిక పొంది ఉన్నటువంటి కారణం చేత ఎట్లాగైనా పాండవుల్ని సంహరించాలి, లేనినాడు ఈ శరీరం పోయినా పర్వాలేదు, అటువంటి తీవ్రభావాన్ని పొందినటువంటి వాడై నేను ఇవాళ మహాదేవుణ్ణి బహుభక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తాను అని అనుకుని ఆ రథం నుంచి కిందకి దిగి నేల మీద కూర్చొని హృదయంలో ఈశ్వరుణ్ణి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. స్థాణు, ఉగ్రుని, శివు, శర్వు, ఈశానుని, భద్రప్రదుని, శంభు, రుద్రు, గిరిషు, అవ్యయు, శ్రీకంఠు, హరు, పరమేశ్వరు, పురహరు, అజుని, శంకరు, త్రినేత్రు, బహురూపు, విశ్వరూపత్వ సంవ్యాప్తుని, అంబికా హృదయేషు, అమరవంద్యు, గణనాథు, విభు, శూల కట్వాంగధరు, జటామండలాలంకృతమౌళి, అభవు ఆశ్రయించిన ఆతనికి ఆత్మోపహారం అర్పించువాడగాక పెక్కు తలపులేల నాకు మహేశ్వరేశ్వరుడెట్టిగతియునర్చే అది సుఖంబ కాదే అనుకున్నాడు. నేను ఇవాళ నా ఎదురుగుండా కనపడుతున్నటువంటి పరమేశ్వరుడు మహానుభావుడు, ఆ స్థాణువు, ఉగ్రుడు, శివుడు, శర్వుడు, ఈశానుడు, భద్రప్రదుడు, శంభుడు, రుద్రుడు, గిరీశుడు, శంకరుడు, త్రినేత్రుడు, అంబికాహృదయుడు, ప్రహరుడు, హరుడు, శ్రీకంఠుడు, అమరవంజుడు అనేటటువంటి అనేకమైనటువంటి గౌణములైన నామముల చేత కీర్తింపబడేటటువంటి ఆ పరమేశ్వరుని యొక్క రూపాన్ని మనసులో సువ్యవస్థితం చేసుకుని ధ్యానం చేస్తాను. పూర్వం ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ చెయ్యనటువంటి ఒక గొప్ప పూజ చేస్తాను. ఆ పూజ యందు నేను
అనేక ప్రాణుల యొక్క బలిదానాన్ని ఈ పూజలో సమర్పిస్తాను అని అనుకున్నటువంటి వాడై నన్ను నేనే ఈ పూజలో ఈశ్వరుడికి సమర్పించేసుకుంటాను అని ధైర్యంగా కూర్చున్నాడు. అలా కూర్చునేటప్పటికీ ఎదురుగుండా ఆయనకి ఒక పెద్ద బంగారు అరుగు ఒకటి కనపడింది. దాని మీద అగ్ని వెలుగుతూ కనపడింది. తనను తాను ఆ అగ్నిహోత్రంలో సమర్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ అశ్వత్థామకి ఆ పరమేశ్వర స్వరూపం, ఆ రుద్ర స్వరూపం చుట్టూ కూడా ఉన్నటువంటి ప్రమదగణములు దర్శనమిచ్చాయి. అందులో ప్రకాశించేటటువంటి ముఖం కలిగిన వారు, మండేటటువంటి కళ్ళు కలిగినటువంటి వారు, ఒకే పాదం ఉన్నవాళ్ళు, ఏనుగు, గుర్రం, సింహం, పంది మొదలైనటువంటి ముఖాలు కలిగినటువంటి వారు, వాడి కోరలతో ఉన్నటువంటి వారు, మైపూతలు, మణిమయాలంకారాలు ధరించినటువంటి వాళ్ళు, సువర్ణమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి వారు, పాములను మెడలో వేసుకున్నటువంటి వారు, ఎముకల దండలు మెడలో వేసుకొని ఉన్నటువంటి వారు, అనేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి వాద్యములు మ్రోగుతున్నటువంటి స్థితిలో ఆనందంతో తాండవం చేస్తున్నటువంటి వాళ్ళు, మధ్యలో వణవం, డమరువు, గంట, గోముఖం మొదలైనటువంటివి మోగుతుంటే ఎగిరిగిరి పడుతున్నటువంటి వాళ్ళు, ఏనుగుల యొక్క ఘీంకారాలు, సింహగర్జనులు, శంఖధ్వనులు, భేరీనాదాలు పోలినటువంటి కంఠస్వరాలతో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కేకలు వేస్తూ మాంస రక్తాలతో నిండినటువంటి పుర్రెలు చేతిలో పట్టుకొని వాటిని తాగుతూ తింటూ మహోజ్వలంగా ప్రకాశిస్తూ వాళ్ళందరూ కూడా తాండవం చేస్తుంటే అటువంటి రూపాన్ని చూసినటువంటి అశ్వత్థామ తనను తాను సమర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. అటువంటి సమయంలో ఆ అశ్వత్థామ ఇంత పెద్ద సాహస కార్యాన్ని చెయ్యబోతున్నాడు కదా, శిఖండి, దృష్టజ్యుమ్నుడు మొదలైనటువంటి వాళ్ళని రాత్రికి రాత్రి నిద్రపోతున్న వాళ్ళని శిబిరంలో ఇంతమందిని సైన్యాన్ని సంహరించడానికి సాహసం చేస్తున్నటువంటి అశ్వత్థామ యొక్క మనోధైర్యాన్ని పరీక్షించడం కోసం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కనపడితే ధైర్యం ఏమాత్రం కూడా బెసకకపోగా ఆత్మార్పణ చెయ్యడానికి సిద్ధపడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ వెలుగుతున్న ఆ అగ్ని తన శరీరాన్ని దహించడానికి సరిపోదనేటటువంటి ఉద్దేశ్యంతో రథంలో ఉన్నటువంటి ఆ ధనస్సులు, బాణములు, ఆయుధములు అన్నీ తీసుకొచ్చి ఆ అగ్నిహోత్రంలో వేసేసి ఒక్కసారి ఆ అగ్నిహోత్రంలోకి దూకేయడానికి సిద్ధపడుతూ నేను ఆత్మబలిదానం చేస్తాను, నాకు శత్రువులను చంపేటటువంటి వరం కావాలి, ఇది నాకు ఈశ్వరుడు అనుగ్రహించాలి, దానికి నేను ఇవాళ ఇంత గొప్ప పూజ చేస్తున్నాను అని మనసులో సంకల్పం చేసి అంగిరసుడి యొక్క వంశంలో పుట్టినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ శరీరం పరమేశ్వరుని యొక్క ఆరాధన కొరకు ఇటువంటి ఉగ్ర పూజలో నశించిపోయినా పర్వాలేదని ఆ అగ్నిహోత్రంలో దూకడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఒక్కసారి ఈశ్వరుడి యొక్క వాక్కు వినపడింది. ఆ వినపడుతూ ఆయన ఆ అశ్వత్థామకి ప్రత్యక్షమై, నాయన, నువ్వు చేసినటువంటి పనికి, నీ పూనికకి నా మనసు ఎంతో సంతోషించింది, నీకు వరం ఇవ్వడానికి వచ్చాను నేను అని చెప్తూ ఒక మాట అన్నాడు. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి అశ్వత్థామ ఆ శివస్వరూపాన్ని చూశాడు. మాట్లాడడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ పరమశివుని యొక్క కంఠాన్ని విన్నాడు. ఆయన చెప్పిన ముందు మాటలు రెండు విన్నాడు. పరమానంద పడిపోయాడు, సాష్టాంగపడ్డాడు, పైకి లేచాడు, నుదుటి మీద చేతులు పెట్టుకున్నాడు, అంజలి ఘటించాడు. అంజలి ఘటించి ఆ శివుడు చెప్తున్నటువంటి మాటని వింటున్నాడు. అతని మొగంబు మీద నొలయన్ మధురంబగు చుట్కి పార్వతీపతి మృదురీతి ఇట్టులను భవ్యములైన తపంబు సత్యమున్ ధృతియును శౌచముం కలిగి నిశ్చల భక్తి నొనర్చు కృష్ణుడు అప్రతిమ సపర్యనాకు అనురక్తకుడు నేను అమ్మురారికిన్. ఓ అశ్వత్థామ, శ్రీకృష్ణ పరమాత్మ నన్ను విశేషమైనటువంటి భక్తితో పూజ చేస్తూ ఉంటాడు. తపస్సు, సత్యము, యజ్ఞము, పవిత్రత కలిగినటువంటి కృష్ణుడి యొక్క అచంచలమైనటువంటి భక్తి వలన నేను ఆ కృష్ణుడంటే చాలా ప్రీతిని పొంది ఉంటాను. అతనికి సమ్మానము సేయు తలంపున భూతరూపయుక్తుడనై వచ్చితి
నిను పాంచాలురపై అతి స్ఫురణ పోవనీక అడ్డంబైతిన్. ఆ కృష్ణ పరమాత్మ అంటే నాకు చాలా చాలా ప్రీతి అశ్వత్థామ. నేను కృష్ణుడికి ఉపకారం చేయాలి అని అనుకున్నాను. ఎందుకని అంటే కృష్ణుడు అర్జునుడితో కలిసి ఉంటాడు. ఆ కృష్ణుడి పక్షాన ఉన్నటువంటి వీరులందరూ కూడా అక్కడ శిబిరంలో పడుకుని ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఆ ద్రుపదుని యొక్క పుత్రుల్ని సంహరించడానికి బయలుదేరావు. నేను కృష్ణుడు నన్ను ఆరాధిస్తాడు కాబట్టి ఆయనకు కావలసినటువంటి పని జరగడం కోసం, నిన్ను అడ్డగించడం కోసం ఇటువంటి మహాభూత స్వరూపంగా నీకు దర్శనమిచ్చాను. అయినప్పటికీ కూడా నువ్వు ఇంత ధైర్యంగా నిలబడి మొక్కవోని సాహసంతో ఆత్మ బలిదానం చేయడానికి కూడా సిద్ధపడ్డావు. కాబట్టి నేను ఎంతో సంతోషించాను కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను. నువ్వు ఏ పని మీద ఇప్పుడు శిబిరాలకు బయలుదేరావో అందులో ఆ పని జరుగుతుంది. పాంచాలురకు ఇక వెళ్ళిపోవలసినటువంటి సమయం దగ్గర పడిపోయింది. ఇక వాళ్ళు భూమి మీద ఉండడానికి వీల్లేదు, వాళ్ళు మరణిస్తారు. కాబట్టి నా అనుగ్రహాన్ని పొందావు అని చెప్పి ఒక ఖడ్గాన్ని ఒకదాన్ని ఆ అశ్వత్థామకి అనుగ్రహించాడు. వెంటనే ఆ అశ్వత్థామ చాలా సంతోషాన్ని పొందాడు. ఆ భూతస్వరూపంతో ఉన్నటువంటి రుద్రుడు కూడా తేజోరూపంగా ఆ అశ్వత్థామలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే అశ్వత్థామలోకి ఒక్కసారి ఆ రుద్ర తేజస్సు ప్రవేశించిందో ఇక ఎవ్వరూ కూడా తట్టుకోలేనంత గొప్ప ఉగ్రస్వరూపాన్ని అశ్వత్థామ పొందేశాడు. ఆ అశ్వత్థామ పొందగానే అటువంటి రాక్షస ప్రవృత్తి అనుగమించినటువంటి కృతవర్మకి కృపాచార్యుడికి తాత్కాలికంగా ఆవహించింది. వీళ్ళందరూ కలిసి శిబిరాల దగ్గరికి వెళ్ళారు. మొట్టమొదట అశ్వత్థామ మంచి మంచి పరదాలతోటి దీపాలతోటి శోభిల్లుతున్నటువంటి ఆ దృష్టద్యుమ్నుడి యొక్క శిబిరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి నిద్రపోతున్నటువంటి ఆ దృష్టద్యుమ్నుడిని చూసి తన ఎడమ కాలితో తన్ని లేపాడు. ఒక్కసారి నిద్దట్లో ఉలిక్కిపడి లేచి చూసి అశ్వత్థామ వచ్చాడు, చాలా పౌరుష పరాక్రమాలతో ఉన్నాడు, బహుశా నన్ను సంహరించడానికి వచ్చాడని దృష్టద్యుమ్నుడు తెలుసుకునే లోపల ఆ పడుకున్నటువంటి తల్పం మించి కిందకి లాగి వక్షస్థలం మీద మోకాలు పెట్టి గట్టిగా నొక్కి మెడని వెనక్కి తిప్పి ఆ చేతి విల్లు పక్కన పడేసినటువంటి వాడు తీసుకుని వింటినారిని విప్పి ఆ దృష్టద్యుమ్నుడి యొక్క కంఠానికి ఉరిత్రాడులా బిగించి సంహరించడానికి సిద్ధపడుతున్నాడు. ఎప్పుడైనా యుద్ధంలో వీరుడు మరణించవలసిందే, కానీ నువ్వు ఆయుధాన్ని ప్రయోగించి నన్ను తొందరగా సంహరించు అని దృష్టద్యుమ్నుడు అంటూ ఉంటే ఆ చేతులతోటి కాళ్లతోటి భయంకరంగా కుమ్మి విపరీతమైనటువంటి బాధ అనుభవిస్తూ నోటి వెంట లాలాజనం కారిపోతుండగా ఆ దృష్టద్యుమ్నుడిని సంహరించాడు. సంహరించిన తరువాత అదే ఊపులో ఇక ఏమాత్రం కూడా తగ్గకుండా ఆ మిగిలినటువంటి వారిని సంహరించడానికి ఉద్యుక్తులవుతుంటే ఈ దృష్టద్యుమ్నుడి యొక్క అరుపులు వినపడి మిగిలినటువంటి రాజులు సైన్యం అంతా కూడా మేల్కొని ఎవరో రాక్షసుడి శిబిరంలో ప్రవేశించాడు, దృష్టద్యుమ్నుడిని సంహరించాడు, అందరం కలిసి ఎదుర్కోవాలని వాళ్ళందరూ కలిసి వస్తే వెంటనే తన రథమెక్కి ధనస్సుని బాణాలని తీసుకొని పరమేశ్వరుడిచ్చినటువంటి ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని బాణములను ప్రయోగించి అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ సంహరించి విరాట మహారాజు గారి యొక్క ఇద్దరు కుమారులైనటువంటి ఆ ద్రుపద మహారాజు గారి యొక్క ఇద్దరు కుమారులైనటువంటి ఉత్తమౌజుడు యుధామన్యుడు అనబడేటటువంటి సోదరులనిద్దరినీ కూడా సంహరించి విరాట మహారాజు గారి యొక్క సైన్యాన్నంతటినీ కూడా నశింపచేసేశాడు. తదనంతరం చేది మహారాజు గారి యొక్క సైన్యాన్నంతటినీ చంపేశాడు. తర్వాత శిఖండిని చంపేశాడు. తర్వాత పంచపాండవులకు ద్రౌపదీదేవి యందు జన్మించినటువంటి ఉపపాండవులు, ధర్మరాజుకి ద్రౌపదీదేవి యందు కలిగినటువంటి ప్రతివింధ్యుణ్ణి, భీముడికి కలిగిన శృతసోముణ్ణి, అర్జునుడికి కలిగిన శృతకీర్తిని, నకులుడికి కలిగిన శతానీకుణ్ణి, సహదేవుడికి కలిగినటువంటి శృతసేనుణ్ణి, ఐదుగురిని కూడా సంహరించాడు. అందరూ రాజులు, భటులు, సైనికులు మరణించారు. ఎవరైనా ఒకవేళ శిబిరాల్లోంచి బయటికి పారిపోదాం అనుకుంటే ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి కృతవర్మ కృపాచార్యుడు బాణప్రయోగం చేసి వాళ్ళందరినీ సంహరించారు.
రాత్రి వేళ మేము బయటికి పారిపోతున్నాం, ఇప్పుడు మమ్మల్ని చంపద్దు అని చేతిలొగ్గి నమస్కరించి వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఇమ్మని బ్రతిమాలుతున్నా కూడా వినకుండా చంపేశారు. తర్వాత అశ్వత్థామ అక్కడ ఉన్నటువంటి ఏనుగుల్ని, గుర్రాల్ని, వాటినన్నింటినీ కూడా ముక్కలుగా సంహరించాడు. సంహరించిన తరువాత సంతోషంతో ముగ్గురు కూడా బయలుదేరి వచ్చి రథాలెక్కి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఈ పాండవ శిబిరంలో అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళు మరణించారు. శ్రీకృష్ణ పరమాత్మ ముందుగానే ఆ పాండవులను సాత్యకిని తీసుకొని ఓఘానదీ తీరానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి శిబిరాల్లో విశ్రమించినటువంటి కారణం చేత వాళ్ళు మాత్రం అశ్వత్థామకి దొక్కలేదు. ఆ పాండవులు దొరకలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, కృష్ణుడు వాళ్ళని ముందుగానే ఎక్కడికో తీసుకెళ్ళి దాచేశాడని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరునాడు ఉదయం దృష్టద్యుమ్నుని యొక్క సారథి గబగబా రథం తీసుకొని ఆ పాండవులు ఉన్నటువంటి చోటికి వెళ్ళి 4 తమ్ముళ్లతోటి శ్రీకృష్ణ పరమాత్మ సాత్యకినితో కలిసి ఉన్నటువంటి ధర్మరాజు గారిని కలుసుకున్నాడు.